మంగ్లీ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ ముదావత్. ఓకే, లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆమె ఒక దాదాపు 35 లేకపోతే 37 ఛానళ్ళకి లీగల్ నోటీసులు పంపించింది. దాంతోపాటు 2-3 వ్యక్తులకు కూడా పంపించింది. అంటే దాదాపు 40 మందికి ఏమంటారు లీగల్ నోటీసులు పంపించింది. ఏమని అంటే ఈ యొక్క నన్ను నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, లేకపోతే నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, లేకపోతే నన్ను డిఫేమ్ చేస్తున్నారు, కాబట్టి నా యొక్క వీడియోల్ని అన్నిటినీ డిలీట్ చేయించండి అని చెప్పి ఎవరెవరి మీద ఒక అడ్వకేట్ అయినటువంటి అది చంద్రసేన్ అనేటువంటి ఒక ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఆ లా ఫార్మ్ ద్వారా, చంద్రసేన్ రెడ్డి లా ఫార్మ్ ద్వారా ఇది ఎవరెవరికి TV9కి, టీ న్యూస్కి, V6కి, తర్వాత ఏమంటారు మేజర్ ఛానల్స్ అన్ని, సాక్షి టీవీ, ఆంధ్రప్రభ, సోషల్ పోస్ట్, యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత మన తొలి వెలుగు, అడ్వకేట్ సుబ్బు గారు, తర్వాత ఇంకా నేను చూపెడతా. సో అట్లా అందరికి నోటీసు పంపించింది. అంటే అంటే ఏమంటారు యొక్క సిక్నెస్ అంటే అదొక మంగ్లీకి ఒక మానసిక రోగం తయారైంది. నువ్వు తప్పు చేసినవా లేదా అని ప్రూవ్ చేసుకోవడానికి నీకు అనేక అవెన్యూస్ ఉన్నాయి, కానీ వాటిని దేనికి వాడకుండా నోటీసులు ఇచ్చే ఉద్దేశం ఏంది అంటే ఎవరూ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మీడియా ఉన్నది ఎందుకోసం? సమాజంలో మంచి జరిగినా చూపెడతారు మీడియా, సమాజంలో చెడు జరిగినా చూపెడతారు, దానికి ఆధారాలు ఉంటే చూపెడతారు, ఆధారాలు లేకపోతే టెస్టిమోనీ అంటారు, అంటే వాంగ్మూలం అంటారు, వాళ్ళ అనుభవాలు చూపెడతారు. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు ప్రతిదానికి ఆధారం కావాలంటే ప్రీ ప్లాన్ చేస్తే ఆధారం వస్తుంది. ప్రీ ప్లాన్ చేయనప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు ఆధారం ఎడికెళ్ళి తీసుకొస్తారు? అన్నిటికీ ఆధారం లేకపోతే అది నిజం కాదు అనడానికి లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్, కండిషన్స్, వాళ్ళ ఇంటెన్షన్స్, ఈవెన్ ఏ ఆధారం లేకపోయినా ఏమంటారు అది టెస్ట్ చేస్తారు కదా, అది లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారు కదా, నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చెప్తుంటాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి CCTVలు, ఈ ఫోరెన్సిక్ టెస్ట్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కొంచెం ఆధారాలు సేకరించడానికి కొంచెం ఈజీ అయింది. ఒకప్పుడు ఆధారాలు లేవిరా. మరి ఆధారాలు లేని రోజులలో ఏం చేసేటోళ్ళు? దే యూస్ టు యూజ్ లాట్ ఆఫ్ మైండ్ టెక్నిక్స్. దేవుని మీద ప్రమాణం చేయించేటోళ్ళు, లేకపోతే ఒక రకమైన ట్రిక్ నీ మైండ్ గేమ్ ఆడేటోళ్ళు, ఏదో రకంగా, లేకపోతే నీ క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా నీకు వాళ్ళనే ఫ్రెండ్ లెక్క పంపించి స్పై చేసి నీ ద్వారా ముచ్చట తెలుసుకునేటోళ్ళు, లేకపోతే అక్కడ చూసిన వాళ్ళ యొక్క ఐ విట్నెస్ ఏం చెప్పినరో దాన్ని బట్టి చెప్పేటోళ్ళు, ఏదో రకంగా నిజాన్ని రాబట్టేటోళ్ళు. సో ఆధారం ఉంటేనే లెక్క, లేకపోతే ఆధారం బయట పెట్టమనే మేము అందరం అడుగుతున్నాం కదా. మీడియాతో అన్ని మీడియా ఛానళ్ళు అదే అడుగుతున్నాయి కదా. అరే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి రా, ఇంతమంది బాధితులు ఉన్నారు, 1000 కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క బాధితులకు వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి ఇప్పించండి, అట్లనే ఇంకెవరు చేయకూడదు కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షలు వేయమని కోరుతున్నాం కదా. నువ్వు నిజంగా మంగ్లీ అనటామే, సత్యవతి అనటామే తప్పు చేయకపోతే ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇన్నోసెంట్. ఇప్పుడు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇది నువ్వు ఆ తోటలో పోయి నైట్ డ్రెస్ లాంటిది ఇంట్లో పడుకునేటప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకొని తోటలోకి పోయి ఆ యొక్క మధు రమావత్ తోటి, అట్లనే వాళ్ళ బావ అయినటువంటి భరత్ పైసలు లెక్క పెడుతున్న ఆ వీడియోలో, ఇది ఈ ముఖమేనా అంటే డబ్బులు లెక్క పెడుతున్నా ఉన్నావు కదా, ఆ ముఖమే, ఏ డబ్బులు లెక్క పెడుతున్నా ఆ ముఖమే భరత్ చౌహాన్. మీరు ముగ్గురు కలిసి ఏం ఫోటో దిగినావు, ఏ రిసార్ట్లో స్టే చేసినావు, ఏ ఫామ్ హౌస్లో ఉన్నావు, అప్పుడు చెప్పాలి కదా మంగ్లీ గారు. దానికి అది ఏ కాంటాక్ట్స్ లో చెప్పాలి కదా. మీ తమ్ముని ఎందుకు పంపించినావు ఇంటర్వ్యూకి? కేసులు నువ్వు పెడతావు, నేను అమాయకురాలు అంటావు, కానీ మీ తమ్ముని పంపిస్తావు ఈ ఎక్స్ప్లెనేషన్. నువ్వు వీడియోలు ఉన్నప్పుడు, నువ్వు ఫోటోలో నువ్వు కదా రావాల్సింది. ప్రెస్ క్లబ్కి ఎందుకు రావు? విలేకరులు అడిగితే ఎందుకు చెప్పవు? సో చెప్పు. ఇప్పుడు నెల రోజులకి నేను అతనికి ఇల్లు అమ్మడానికి ఇచ్చిన అంటున్నావు. నువ్వు ఏ ఇల్లు కాగితం ఏది నీది? ఏ అగ్రిమెంట్ రాసుకున్నావు? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు రమావత్ తెలియదు అన్నావు. తర్వాత మధు రమావత్ తోటి నేను ఇల్లు అమ్మడానికి ఇచ్చిన అన్నావు. దానికి 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నావు. మరి ఆధారాలు చూపెట్టొచ్చు కదా.
కదా, ఏం అగ్రిమెంట్ రాసుకున్నావు, ఒక ఏం తెలియని మధు రమావతికి ఎందుకు ఇచ్చినావు, నువ్వు చెప్తున్న వర్షన్ ప్రకారం ఏమో 4 రోజులకే అన్నావు, 4 రోజులు మళ్ళీ వాపస్ తీసుకున్నాను, నా డెసిషన్ మార్చుకున్నా అన్నావు. కానీ బాధితులు చెప్తుంది ఏంది, కర్నూలు బాధితులు 3 నుంచి 4 నెలలు అదే ఇంట్లో ఈ మధు రమావతి ఉన్నాడు, ఇది మంగ్లీ ఇల్లు అని చెప్పిండు, అక్కడికే మేము ఎన్నోసార్లు పోయినాము అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ నిజాలు ఎట్లా బయటకు రావాలి? ఇప్పుడు ఈవెన్ పలుగు తండాకు పోతే ప్రతి బాధితులు చెప్తారు కదా, మంగ్లీ ఇక్కడికి వచ్చింది, మేము ఈ ఆటలు కోసినాము, ఈ మధు రమావతి వాళ్ళ అక్క శైలజ చౌహాన్, వాళ్ళ బావ భరత్ చౌహాన్, వీళ్ళందరూ కలిసి ఆటలు కోసి వండి పెట్టినరు, తర్వాత చేపలు తెచ్చిండ్రు, మందు తాగింది, ఊరంతా చెప్తున్నారు. వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు లక్షల నుంచి కోట్లు వాళ్ళు పెట్టినరు ఆశలతోటి. మరి వాళ్ళు ఏ ధైర్యంతో ఇచ్చిర్రు? ఎస్, నువ్వు ఇంకోటి ఇప్పుడు ఈ కేసు కొత్తది కాదు. ఈ బాలాజీ నాయక్ నుంచి స్టార్ట్ అయ్యి, బాలు నాయక్ నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత మధు రమావత్ ఆ బాలాజీ నాయక్ దగ్గర పనిచేస్తూ ఇట్లా దాదాపు 2 నుంచి 3 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వాడు జైలుకు పోయిండు, వాడు కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు, వాడి పాస్పోర్ట్లు రద్దు అయినాయి, వాడు అదంతా ఉంది మనకి కేసు రిపోర్టు, ఈవెన్ అదేంది రిమాండ్ రిపోర్ట్లు అన్ని ఉన్నాయి వాని మీద, ఇద్దరి మీద, బాలాజీ నాయక్ మీద ఉంది, అట్లనే మధు రమావత్ మీద ఉంది. వాడు జైలుకు పోయి వచ్చిండని తెలిసి కూడా వానితోటి మళ్ళీ ఎందుకు దోస్తీ చేసినావు? ఇప్పుడు వాడు నేరస్తుడు అని తెలిసి పబ్బులు ఎందుకు ఉంటాయి, వానితోటి ఎన్నిసార్లు పోతావు, వాడు మీ ఇంటికి ఎందుకు వస్తాడు, నీ చిన్న చెల్లె ఎందుకు నవ్వుకుంటే ముచ్చడి చెప్తుంది, మీ అమ్మ ఎందుకు ముచ్చడి చెప్తుంది, ఇవన్నీ ఫేకా? అంటే ఎథిక్స్ మోరల్స్ ఏడ తెచ్చినాయి మంగ్లీ సత్యవతి? నువ్వు ఇన్నోసెంట్ అయితే ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఇన్నోసెంట్. సింపుల్ కదా, ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి, నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బయట పెట్టు, నీ కాల్ డేటా బయట పెట్టు. ఇప్పుడు రమేష్ అంటే ఆయన మధు రమావత్ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్, నీ తమ్మునికి శివ చౌహాన్కి ఒకసారి 70 లక్షలు ఇచ్చినా, ఇంకోసారి 70 లక్షలు ఇచ్చినా, ఇంకోసారి 30 లక్షలు ఇచ్చినా, ఇంకోసారి 10 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎక్కడిచ్చినా, ఏ ఇంట్లో ఇచ్చినా, ఏ లొకేషన్లు ఇచ్చినా ఎవ్రీథింగ్ చెప్తున్నాడు. ఎట్లాంటి సూట్ కేసులు, ఎట్లాంటి బ్యాగులలో తెచ్చిండు క్లియర్గా చెప్తున్నాడు. అయినా నాకు సంబంధం లేదంటే ఎవరిని నోరు మూపిస్తా అంటున్నావు? అంటే ఏమంటున్నావు బేసికల్గా, నువ్వు నేనేం చేసినా ఏమనకూడదు, నేను దోసుకున్నా ఏమనకూడదు, నేను కర్ణాటకలో ఉన్నటువంటి మాజీ మంత్రి యొక్క కొడుకు ద్వారానో మాజీ మంత్రి ద్వారానో నేను కర్ణాటకలో భూములు కొనుక్కున్నా ఏమనొద్దు, నేను దుబాయ్కి డబ్బులు పంపించుకున్నా ఏమనొద్దు, నేను ఇట్లనే దోసుకుంటా, పేదోని దగ్గర సామాన్యం దగ్గర నా బంజారా కమ్యూనిటీ దగ్గరనే నేను వాళ్ళ శవాల మీద నేను పేలాలు గరుకుంటా అని చెప్తున్నావా? నీకు నిజంగా సచ్చీలత ఉంటే, నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే, నువ్వు నిజంగా బంజారా బిడ్డవైతే పలుగుతండా గో తల్లి, పోయి మీరు అధైర్యపడకండి, మీరు సావకండి. ఓకే, నేను ఏ తప్పు చేయలేదు, మీ ప్రతి పైసా అన్నా కూడా నేను ఒక తోటి మాటకారి మంగ్లీగా, ఒక మంగ్లీ బిడ్డగా, ఒక బంజారా డ్రెస్ వేసుకొని నన్ను ఇవాళ ఈ స్థాయికి నిలబెట్టిన మీ అందరికీ నేను కృతజ్ఞతగా ఉంటా. మన దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్కి కృతజ్ఞతగా మీ అందరినీ నేను కాపాడుతా, మీకు ఒక దేవత లెక్క ఉంటా అని ప్రమాణం చేసి వాళ్ళ తరఫున పోయి ఆ పలుగు తండాలు ఉన్న అందరి బాధితుల తరఫున కొట్లాడు. మధు రమావతి ఎక్కడెక్కడ ఉన్నాయో బాధితులు ఎవ్వరు ఫోన్ చేసినా ఎత్తని ఫోను, నువ్వు ఒక్కదానివి ఇంకో సీక్రెట్ ఫోన్ వాళ్ళ దగ్గర లేని ఫోన్లో చేస్తే నువ్వు ఎత్తుతాడు. పోతల్లి, నువ్వు ఇన్నోసెంట్ అయితే సత్యవతి 4 బాక్సాలను పెట్టుకొని, 4 సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని పలుగు తండాకి పోయి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ తరఫున వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన పైసలన్నా సగం పైసలన్నా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతావో, మధు రమావతి గారు ఏడాడుకున్నాడో అవన్నీ తీసుకొస్తావో తీసుకురా, నీ సత్యలతో ప్రూవ్ చేసుకో. ఏది మధు రమావతి మీద కేసు కంటే కూడా సుబ్బారావు మీద కొట్లాడుతుంది, ప్రత్యూష రాథోడ్ మీద కొట్లాడుతుంది, సంపత్ నాయక్ మీద కొట్లాడుతుంది, బాధితుల తరఫున కొట్లాడేటోళ్ళ మీద కొట్లాడుతుంది. అంటే ఏమర్థం? నేను ఒక సెలబ్రిటీని, నాకు వాడు తెలుసు, నాకు వీడు తెలుసు, కేంద్రంలో సహాయ మంత్రి తెలుసు, కర్ణాటకలో ఇంకో ఉప ముఖ్యమంత్రి తెలుసు, లేకపోతే ఎక్స్ మినిస్టర్ తెలుసు, నాకు అన్ని రాజకీయ పార్టీల్లో నా కస్టమర్లు ఉన్నారు, కాబట్టి నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా. పోలీసులలో మా లంబాడ చెందిన, మా బంజారా చెందిన IPSలు ఉన్నారు, కాబట్టి నాకు డబ్బులు ఉన్నాయి, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కాబట్టి డబ్బులు వారేసైనా పండుకోనైనా ఏ రకంగానైనా ఐ కెన్ మేనేజ్ ఎనీబడి.
అనుకుంటున్నావా? సంపాదించుకో తల్లి. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుంటావా, లేకపోతే ఇంకే ఇప్పుడు లీగలైజ్ చేశారు కాబట్టి ఇంకో రకంగా చేసి సంపాదించుకుంటావా? కానీ పేదోడి సొమ్ము ఎందుకు దోసుకోవాలి? అది కూడా మీ కమ్యూనిటీ వాళ్ళే. ఏ కమ్యూనిటీ అయినా ఎవరిని ఎందుకు దోసుకోవాలి? పేద మధ్యతరగతి వాళ్ళ తెరువు ఎందుకు రావాలి? వాళ్ళు బిడ్డ పెళ్లికను వాళ్ళు ఇంకా దరిద్రం ఏంటంటే అందులో ఎక్కువ మంది అప్పు తెచ్చిర్రు. వాళ్ళకి అప్పించిన ఊరుకోడు కదా. మరి ఊరుకోనప్పుడు వాడు సంపుతా, బెదిరిస్తా, కొడతా, వాని ఇంట్లో సామాన్లు ఎత్తుకోతా అంటే వాడు ఏం చేస్తారు అయ్యా? రోడ్డు మీద వాని జీవితం పడితే ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఊరు ఇడిచి పారిపోతారు. అంటే వాళ్ళ బతుకులు ఆగం చేస్తానికి నీకెక్కడిది, మధురామావతికి ఎక్కడిది, ఇంకో బాలాజీ నాయక్ ఎక్కడిది? డెఫినెట్లీ నువ్వు స్టార్ట్ చేయలేదు. ఓకే, వాడు ఆల్రెడీ వాళ్ళది అదే దందా నడుస్తున్నది వాళ్ళందరిది. కానీ వాడికి అన్ని తెలివితేటలు లేవు. ఈ భూమిని ఎడబెట్టాలి, ఏం చేయాలి, ప్లస్ జనాల్ని కన్విన్స్ చేయాలంటే నువ్వు ఉండాలి వెనకాల. నీకున్న కాంటాక్ట్స్, నీకున్న పేరు, నీకున్న ప్రతిష్టలు ఇవన్నీ యూజ్ అయినాయి. అది అన్నీ నీకు డే 1 నుంచి తెలుసు. కాబట్టి నువ్వు అంతటి కొట్లాడలే. లాస్ట్కి వన్ ఎందుకు నువ్వు అప్రూవర్ కాపోరా అని ఎందుకు పంపించినావు? ఎందుకంటే ఇది బిగ్గర్ ఇష్యూ అవుతుంది కాబట్టి దీనిలోకి ఎట్లయినా నన్ను నేను కాపాడుకోవాలని నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు లాస్ట్ ఆప్షన్గా. అర్థమైందా? సో ఇప్పటికి కూడా నువ్వు 1% కూడా ఒక్క ఎఫర్ట్ కూడా పెడతలేవు ఏది ఆ డబ్బులు వాళ్ళకి తెప్పియడానికి. ఎంతసేపు నాకు సంబంధం లేదు అంటే అయిపోతుందా? అడుగుతారు మీడియా, బాధితులు ఏమేం చెప్తున్నారో వీటిని చూపెడతారు. నీ యొక్క మెంటర్గా ఉన్న వాళ్ళు, నీతో పాటు జీవితంలో భాగస్వామ్యంగా ఉన్నవారు, నీతో ప్రయాణం చేసిన వారు వాళ్ళ అనుభవాలు చెప్తారు. చెప్తే అందరు తప్పు చెప్తారా? ఇప్పుడు ఆయన రమేష్ బ్రదర్ మీ నాయన పచ్చి తాగుపోతా అని చెప్పిండు. అది ఎట్లా తప్పు అవుతుంది? నువ్వే చెప్పినావు మా నాయన తాగినప్పుడే పాట పాడతాడు, లేకపోతే పాడలేడు అని చెప్పినావు. అంటే ఎక్కడికి ఎథిక్స్, మోరల్స్ అనేవి ఎందుకు లేవు సత్యవతి? ఇది పద్ధతి కాదు. దిస్ ఇస్ అంటే నీ పెంపకం తప్పు ఉంది. అర్థమైందా? ఇక పైసలు లేకుండా పెరిగినావు, కష్టాలు పెరిగినావు కాబట్టి ఇక పైసలే పరమావధి అయిపోయింది నీకు కదా. అది కరెక్ట్ కాదు. అది అయినా సరే నీకు పైసలు పిచ్చి ఉంటే సంపాదించుకో తల్లి, తప్పులేదు. కానీ మంచి మార్గంలో సంపాదించుకో. చాలా మంచివి ఉన్నాయి. లేకపోతే ఒక పెద్ద ధనవంతుల దగ్గర దోసుకుంటా అంటే వాడు దోసుకొని ఇస్తే. కానీ పేద మధ్యతరగతుల పొట్టేందుకు కొడుతున్నావు? సో ఇప్పటికైనా సిగ్గుచరం తెచ్చుకో. బరాబర్ మాట్లాడతాం. ఓకే, సో ఆ యొక్క బాధితుల యొక్క వర్షన్ వినిపిస్తాము, వాళ్ళ టెస్టిమోనీ వినిపిస్తాము. నువ్వు ఎంతమందికి నోటీస్ పంపించుకో, ఎన్ని కేసులు వేస్తాను వేసుకో. ఏ సిబి ఆనంద్ ఏం చేస్తాడో, ఏ కోర్టోడు ఏం చేస్తాడో, ఏ జడ్జి ఏం చేస్తాడో, ఏ చంద్రసేన్ రెడ్డి ఏం చేస్తాడో చూద్దాం. నిజాలు చెప్పడానికి భయం ఎందుకు రాయ్యా? అబద్ధం చెప్తే, దొంగతనం చేస్తే, లంచతనం చేస్తే, మోసం చేస్తే, ఇట్లా ఏది డబ్బులు ఇట్లా తప్పు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ పైసలు ఎత్తుకోపోతే వాళ్ళు భయపడాలి, నేరస్తులు భయపడాలి. కానీ నేరం చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే దానికి భయం ఎందుకు? నిజం చెప్పడానికి పంపించుకో. అంటే ఇవాళ పోలీసులకు జీతాలు ఇస్తుంది, ఇవాళ జడ్జిలకు జీతాలు ఇస్తుంది. ఏది బాధితులను రక్షించడానికి, బాధితుల కోసమా, సామాన్య మధ్యతరగతుల కోసమా, నేరస్తుల కోసమా? ఎందుకంటే నేరం చేసిన వాడు దోసుకున్న దానికి, వాడు దోపిడీదారుడు, వాడు దోసుకున్న దానికి నీకు వాటాలు ఇస్తాడు. ఈ పేదోడు ఇవ్వలేడు కదా. అంటే ఐ కెన్ మేనేజ్ ఎనీబడి, ఎవరినైనా మేనేజ్ చేస్తా అన్న ఒక భ్రమలో బతుకుతున్నావు. చూసినావా? కరెక్ట్ కాదు అది. నీకంటే మంచిగా పాడుతున్న వాళ్ళు, పాడేవాళ్ళు, ఆస్పిరేటింగ్ యంగ్ కొత్తగా వచ్చే సింగర్స్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్స్ గింతమంది ఉన్నారు. అర్థమైందా మంగ్లీ? నువ్వు పాడినయే ఏళ్ళ మీద లెక్క పెట్టదు. నువ్వు పాడిన పాటలు దానికి అవనే ఆగుతలేవు. నేను సెలబ్రిటీ, నేను అది, నేను ఇది. ఏ 8 లక్షల పాటలు పాడిన ఆయన బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు నీ లెక్క డబ్బా కొట్టుకోలే. సునీత ఎన్ని వేల పాటలు పాడింది, నీ లెక్క ఇట్లా డబ్బా కొట్టుకోలే. నీ అన్ని పైసలు సంపాదించలే వాళ్ళు. నీకు ఎడకలు వస్తున్నాయి నువ్వు వాడిన 4 పాటలకి. సో కాబట్టి ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, బాధితులకు న్యాయం జరగాల్సిందే. ఓకే, నువ్వు ఎవరిని ఆమె తులసి చందు ఆమె కూడా పోయి కంప్లైంట్ ఇస్తుంది.
ఇది వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఈ మహిళలకి కొంతమందికి, మంచి స్త్రీల గురించి నేను చెప్తలేను, మంచి స్త్రీలు తక్కువ పర్సెంటేజ్ ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఇప్పటి జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే మహిళలకి కొన్ని రక్షణ చట్టాలు ఏర్పాటు చేస్తే ఒకప్పుడు అబ్యూజ్ జరిగిందని వాటిని మిస్యూజ్ చేస్తున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది. 498 కేసులని రకరకాలుగా వాటిని అబ్యూజ్ చేస్తున్నారు. ఏదైనా నిజంగా రేప్ జరిగినా, హింస జరిగినా మహిళ మీద, ఆ మహిళ విత్ ఇన్ అదే రోజు కానీ, తెల్లారి కానీ, వారం రోజుల్లో కానీ, 30 రోజుల్లో కానీ ఆ మహిళ కంప్లైంట్ చేయలేదు అంటే, ఆ 3 ఏళ్ల తర్వాత, 6 నెలల తర్వాత కంప్లైంట్ చేస్తుంది అంటే దాని అర్థం ఆమెకి ఇష్టమే ఉండే, లేకపోతే ఆ హింసని దాన్ని అంగీకరించింది అని అర్థం, లేకపోతే ఆమె ఇష్టంతో చేసింది అని అర్థం. అన్నప్పుడు అట్లాంటి చట్టాలకి వాల్యూ లేదు. కాబట్టి ఆ చట్టాల్లో మార్పు చేయాలి. ఏ కారణం చేత వాడు కట్టేసి నిన్ను కంప్లైంట్ చేయడానికి అనుకూలం లేని పరిస్థితి క్రియేట్ చేస్తే ఇన్ వరస్ట్ కేసు, లేకపోతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడి నువ్వు కంప్లైంట్ చేసే స్థాయిలో లేకపోతే, నువ్వు ఇవాళ కోమాలకు పోతే తప్ప, ఓకే, అదర్వైజ్ విత్ ఇన్ 30 days లోపల, ఓకే, నువ్వు కంప్లైంట్ చేయకపోతే అలాంటి కంప్లైంట్ ని ఆఫ్టర్ 3 months 6 months తర్వాత నువ్వు కంప్లైంట్ చేస్తే తీసుకోకూడదు. కాబట్టి ఆ చట్టంలో ఏమైనా ఉంటే అది ఫేక్ కేసు అని అర్థం. కేవలం ఆ మగవాడిని ఇబ్బంది పెట్టడానికి, ఆమె తన విచ్చలవిడితనానికి, తన బెదిరించక బతికేటువంటి నేచర్కి, ఎదుటి వాళ్ళ మీద డామినేషన్ చేస్తా, ఎమోషనల్ బుల్లింగ్ చేస్తా, సైకోపాత్ లెక్క బిహేవ్ చేస్తా, నేనేం చేసినా ఎవరేం అనకూడదు అనేటువంటి అబ్యూజివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ మిస్యూజ్ చేస్తున్నారు చట్టాలను. కాబట్టి ఆ చట్టాలని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. విత్ ఇన్ 30 days లోపల కంప్లైంట్ చేయకపోతే తీసుకోకూడదు ఆ కంప్లైంట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే 99% ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇక్కడ ఈ కొంతమంది స్త్రీలు ఈ చట్టాలని దుర్వినియోగం చేస్తూ, వీళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంది అన్నట్టు, షీ టీంలు ఉన్నాయి, లేకపోతే ఆడ ఎవరు ఆయన పేరేంటి, సజ్జనారు ఆడవాళ్ళ కోసమే పుట్టిండు అన్నట్టు, ఆ సజ్జనారు ఉన్నాడు, ఇంకోటి ఉన్నారు. సో మేము ఏం చేసినా ఆడదానిగా పుట్టిన కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్న ఒక భ్రమలో బతికేస్తున్నారు. నో నో, అట్లా లేదు. ఆడది ఎంత అవసరమో, భూమి ఈ శివశక్తి అని అంటారు కదా, యాన్ యింగ్ అంటారు కదా, ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ అంటారు కదా, ఈ సృష్టికి రెండూ అవసరమే, రెండూ సమానమే. అండం లేకపోయినా బిడ్డ బయటకు రాదు, శుక్రకణం లేకపోయినా బిడ్డ బయటకు రాదు. ఈ రెండు ఫలదీకరణ చెందితేనే బిడ్డ బయటకు వస్తుంది. కాబట్టి బిడ్డ తల్లి పొట్టలకేలు వచ్చినంత మాత్రాన తల్లి కుట్టినట్టు కాదు. శుక్రకణం లేకుండా ఉట్టి అంటే చూద్దాం. కాబట్టి ఇద్దరూ అవసరమే, అర్థమైందా? ఇద్దరూ సమానమే అన్నప్పుడు ఇద్దరికి సమాన బాధ్యతలు ఉంటాయి, సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. అన్ని నేరం ఎవరు చేసినా ఇద్దరికి సమాన శిక్షలే పడాలి. ఒకవేళ ఆ చట్టాల్లో ఏ కారణం చేత ఆ రోజులలో ఉన్నటువంటి సామాజిక మగవాడే కండబలం ఉండేది కాబట్టి, కండబలంతో ఆయన చేసేటువంటి ఈ కల్చర్ ఉంది కాబట్టి, మగవాడే ఆ చట్టాలు రాసేడు కాబట్టి, అప్పుడున్న పరిస్థితులలో దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి కొన్ని చట్టాలు తేవడం జరిగింది, మహిళ మీద సానుభూతితోటి. కానీ ఇక అది అవసరం లేదు. ఇప్పుడు మహిళలు కూడా చదువుకుంటున్నారు, మహిళలకు కూడా ఆర్థిక స్వతంత్రం వచ్చింది, మహిళలు కూడా చదువే మెయిన్ అన్నిటికీ. ఓకే, విషయ పరిజ్ఞానం వస్తే వాళ్ళు ఇండిపెండెంట్ గా బతికేటువంటి వచ్చింది కాబట్టి, ఈ అబ్యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది కాబట్టి ఆ చట్టాలని సమూలంగా మార్పు చేయాలి. ఇద్దరికి సమాన చట్టాలు వర్తించేటట్టు చేయాలి. అర్థమైందా? సో అదొకటి. సో అందుకని ఏమంటున్నా అంటే, కొంతమంది మహిళలకి ఏంటంటే, వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పినా, వాస్తవాలను వక్రీకరించినా, ఏం చేసినా మేము నువ్వు జై తులసి చంద్ అనాలి. ఎందుకంటామమ్మా? ఎందుకంటాం? నువ్వు బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ గురించి ఒక్కసారి మాట్లాడినావా? మంగ్లీని ఇన్ని ఛానళ్ళు చెప్తుంటే మంగ్లీ గొప్పదని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా తులసి చందు కదా. చెప్తే పోయి కంప్లైంట్ ఇస్తుంది. నాకు కింద కామెంట్లు చేసిర్రు, లేకపోతే నన్ను గంజాయి అన్నారు, ఇంకోటి అన్నారు అని కంప్లైంట్ చేస్తారు. ట్రోల్ చేస్తే కంప్లైంట్, రోస్ట్ చేస్తే, ట్రోల్ చేస్తే కంప్లైంట్ చేస్తారు. ఎందుకు రోస్ట్ చేస్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? నువ్వు చెప్పే విషయాలు, కొన్ని విషయాల్లో వాస్తవాలకు దూరంగా చెప్తున్నావు, వాస్తవాలను వక్రీకరిస్తున్నావు, ఒక డిఫరెంట్ వర్షన్ క్రియేట్ చేసినప్పుడు మరి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కామెంట్. నీకేమో తప్పుడు కథనం చెప్పే హక్కు ఉంటుంది, కానీ దానికి కామెంట్ పెట్టే హక్కు వాళ్ళకు ఉండదా? అదవుతో బట్టలు ఇప్పుకొని తిరిగితే అది ఇప్పుకొని తిరగడానికి దానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ ఇప్పుకుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పే హక్కు మాకు ఉండదా?
పోయి కంప్లైంట్ ఇస్తుంది ఎవరికి? సజ్జనార్కి. ఈమె పోయింది కాకుండా ఈమెతోటి 10 మందిని తీసుకొని పోతుంది. అంటే ఎట్లా అయిపోయింది? సజ్జనార్ అంటే ఈ తప్పు చేసిన ఆడవాళ్ళందరినీ రక్షిస్తాడు అని అదొక భ్రమలు ఉన్నారు. మరి ఏం చేసిండు? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, అందరి మీద ఇచ్చినావు. ఏం చేసిండు సజ్జనార్? సజ్జనార్ ఓడు ప్రజలందరూ జీతం ఇస్తే బతుకుతున్నాడు. ఆయనకి ఆయన పిల్లని పోషించడానికి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళు తిని తాగక వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి సజ్జనార్ పిల్లానికి పిల్లలకి పోషిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ప్రజాసేవకుడు, ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. కాబట్టి ప్రజలందరి యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు వాళ్ళు. అది సివి ఆనంద్ అయినా, సజ్జనార్ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, ఇంకోరైనా చేయకపోతే ప్రజలు తాట తీసి ఒలిచి కూర్చుంటే పెడతారు. 5 ఏళ్ళకు ఒక జీతగాని పెట్టుకున్నారు. ఈ జీతగాని నచ్చకపోతే ఇంకో జీతగాని పెట్టుకుంటారు. కేసీఆర్ గిట్టనే విరవయ్యిండు. 50 కార్లు కొనుక్కొని పెట్టుకున్నాడు, నెక్స్ట్ నేను గెలుస్తా అని. కూర్చుంటే పెట్టారు ఫామ్ హౌస్లో. నువ్వు అంటున్న కేటీఆర్ అని, అప్పుడు కేటీఆర్ ఐటీ షాక్, నేను ఏం చెప్పినా కేటీఆర్ ఇంటాడని ఒక భ్రమలు ఉన్నావు కదా. ఇలా కేటీఆర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు దివానం లేకుండా కూర్చుండి వాడు ఏం చేయాలో అర్థమవుతలేదు. వాడు అమెరికా పోదామంటే వానికి అర్థమవుతలేదు, ఈడ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటే అది చేస్తారు. నేను ఏం మారుస్తా, నేను ఏమైనా చేయగలుగుతా, నేను ఎవడు పోలీసోడు? వాడు ఏమన్నా ఆకాశానికి ఊడిపడ్డా? ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. వానికి ఎవరికి సూపర్ పవర్స్ లేవు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. చట్టానికి అతీతంగా భారత ప్రెసిడెంట్ లేడు, భారత ప్రధానమంత్రి లేడు, ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరు, ఏ డీజీపీ లేడు, ఏ సివి ఆనంద్ లేడు, ఏ సజ్జనార్ లేడు. అందరూ చట్టాలను పాటించాల్సిందే, అందరూ పబ్లిక్ సర్వెంట్సే. కాబట్టి ఎడిముండలకు చెప్తున్నది ఏంటంటే, నేను ఆడదాని కాబట్టి మీడియా సానుభూతి చూపెడుతుంది, పోలీసు వాళ్ళు సానుభూతి చూపెడతారు. నేను 6 నెలలు ఏడాది కింద నేను అన్ని అబ్యూజ్ నేనే చేసి లేకపోతే ఫాల్స్ కేసు పెడతా, అయినా సరే నేను నాకు అందరు మద్దతు ఇస్తారు అనే భ్రమలు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మార్చుకోండి, దయచేసి మార్చుకోండి. అట్లా వర్కౌట్ కాదు అట్లా సిస్టమ్. ఓకే, సో అదే మంగ్లీకి కూడా వర్తిస్తుంది. సో ఆ క్రమంలో ఇదంతా ఎందుకు చెప్తున్నాం, ఇది వీడియో చూపెట్టినాక మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో మొత్తం మీద మంగ్లీకి సంబంధించిన కేసు మీరు లైవ్ అప్డేట్స్ చూస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా అసలు ఏం జరుగుతుంది మంగ్లీ కేసుకు సంబంధించి. సో మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి మీరు మంగ్లీ కేసుని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీ అందరికి తెలుసు, ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఎప్పుడు బట్టబయలైంది అనేది. అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతున్నారో ఈ సుబ్బారావు దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చి, అయ్యా సార్ మేము పలానా మధు అనేటోని, పలానా ఇంకొక శివ అనేటోని, ఇట్లా కొంతమందిని నమ్మి లక్షల రూపాయలు మా భూములు తాకలు పెట్టి, మా బంగారం తాకట్టు పెట్టి, మా పిల్లల పుస్తకాలు తాకలు పెట్టి. కాదు ఎందుకంటే ఎందుకు మాట్లాడకూడదు మీరు చెప్పండి. ఇప్పుడు బాధితుల వర్షం ఎందుకు చెప్పకూడదు? ఈమె 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 ఎవరు ఆపడానికి? ఈవెన్ మొన్న అశ్వర్ రెడ్డి కూడా ఎవరు ఆపడానికి? నువ్వు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్. నేనేం తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకో. నీ దగ్గర ఏం ఆధారమే పెట్టు. న్యాయవాది ద్వారా ఆ కోర్టుకి ఇది ఇవ్వు, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ సహకరించు కదా. ప్రజల దగ్గర రాదు, ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రాదు. విలేకరులు నీకు ప్రశ్నలు అడగడానికి సమాధానం కూడా అవకాశం ఇవ్వదు. ఎక్కడో చోట ఆమె ఏదో చెప్పాలనుకుంది, నాకేం సంబంధం లేదని చెప్తుంది, వెళ్ళిపోతుంది. అధిక వడ్డీ ఆశ చూపించి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయారు. ఒక 2-3 నెలలు మంచిగా ఇచ్చారు, కానీ ఆ తర్వాతనే మాకు అసలు విషయం బయటపడ్డది. మేము నమ్మి మోసపోయినాం, మాకు అసలు లేదు, మిత్తి లేదు. లక్షల రూపాయలు మా తులసి చంద్ తోటి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? మాలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయి. నేను రఘు జర్నలిస్ట్ తోటి చేయి, ఇదే సుబ్బారావు తోటి చేయి, ఇంకోరితో చేయది. ఎందుకంటే తులసి చంద్ నిన్ను మంచి ఆమె లెక్క చూపెడుతుంది కదా, మిగతా చూపెట్టారు కదా, మిగతా వాస్తవాలు అడుగుతారు కదా. తప్పు చేయనప్పుడు ఎందుకు భయం రా అయ్యా? తప్పు చేయనప్పుడు నన్ను ఎవ్వరితోటైనా ఇంటర్వ్యూ చేయాలి. వాస్తవాలు మాట్లాడడానికి భయం ఎందుకు? దొంగది. తాకట్టు పెట్టి తెచ్చిస్తే ప్లేట్ ఫిరాయించారు, వీళ్ళంతా కూడా మంగ్లీ పేరు చెప్పారు అని బాధితులు అడ్వకేట్ సుబ్బారావు. డెఫినెట్లీ నువ్వు వసూలు చేయలేదు. నువ్వు డైరెక్ట్ గా ఇది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు వసూలు చేయలేదు. ఎందుకంటే యువర్ సెలబ్రిటీ, వి నో దాట్. కానీ
నువ్వు డెఫినెట్లీ యూ టుక్ పార్ట్నర్ ఇన్ హిస్ క్రైమ్. మధు రామావత్ చేసిన నేరంలో నువ్వు భాగస్వామ్యం ఉంది, నీకు ముందు నుంచి తెలుసు అతను ఇట్లా చేస్తున్నాడని. అయినా సరే నీ తమ్ముడిని ఈ యొక్క, ఎందుకంటే యూ హ్యావ్ సీన్ బిగ్ మనీ, పెద్ద చిన్నప్పటి నుంచి డబ్బులు లేకుండా పెరిగినావు కదా, పెద్ద డబ్బులు చూసినావు కాబట్టి నీకు ఆశ పుట్టింది. అందులో నువ్వు పార్ట్నర్షిప్ అయినావు, అతనికి అన్ని విధాలు సహకరించినావు, నీ పేరు వాడుకోవడానికి సహకరించినావు, అతను తెచ్చిన డబ్బుల్ని ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనో చేసినావు, నీ తమ్ముడు యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిండు, నువ్వు బిహైండ్ ద సీన్స్ ఉండి నువ్వు అన్ని ఒక ఏమంటారు నీ డైరెక్షన్ లో నడిచింది. నువ్వు పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు మధు రామావత్ తోటి ఎన్నిసార్లు మాట్లాడినావు అనేది ఒక్క డేటా బయట పెడితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. పోలీసు మిత్రులారా, మీకు సిగ్గుశరం ఉంటే మిస్టర్ సివి ఆనంద్ గారు ఇమ్మీడియట్ గా ఇది చర్యలు తీసుకోండి. ఈ యొక్క మంగ్లీ కానీ, మంగ్లీ కుటుంబ సభ్యులు కానీ, మంగ్లీ తమ్ముడు కానీ సంబంధించిన వాళ్ళకి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, లాస్ట్ 1-2 years నుంచి ఎన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎన్నిసార్లు ఎవరెవరితో కాల్ డేటా మాట్లాడింది, ఈ 2 తీసుకురండి సార్, మేం చెప్తాం ఆమె తప్పు చేసిందా లేదా. సింపుల్. పోలీసులకు సిగ్గుచరం లేదు అంటే వాళ్ళని కూడా అనొచ్చో లేదో తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు వద్దురా ఎందుకంటే ఇలా వాటాలు అందరికీ ఉన్నాయనుకో, రాజకీయ నాయకులకు ఉన్నాయి, పోలీసులకు ఉన్నాయి, అందరికీ వాళ్ళ వాటాలు వాళ్ళకు ఉన్నాయనుకో, ఈ 1000 కోట్లకి వెళ్ళి ఏం చేస్తారు, నయం కేసు, నయం ద్వారా అన్ని 2000 కోట్లు 3000 కోట్లు వసూలు చేపించారు. తర్వాత ఏం చేసిరు, ఏవి నయం వసూలు చేసిన ఏవి నయం కానీ లేపేసిర్రు, ఎవడోడు పంచుకున్నారు. ఏది నయం కేసు, ఏది నష్టపోయింది ఎవరు? సో ఇది దిస్ లాజిక్ డస్ నాట్ వర్క్. మన అంతరాత్మ అనేది ఇప్పుడు నాకు ఎదుటోనికి అబద్ధం చెప్తాము, ఎదుటోని మోసం చేస్తాం, కానీ మన అంతరాత్మకు కూడా అబద్ధం చెప్పి బతుకుతున్నారంటే వాళ్ళు జీవచ్చెవాలిగా బతికినా సచ్చినట్టే వాళ్ళు. నేను నీకు అబద్ధం చెప్తా, ఇంకోనికి అబద్ధం చెప్తా, కానీ నాకే అబద్ధం చెప్పుకుంటే దాన్ని బతుకుడేందుకు? మన అంతరాత్మ అయితే మోసం చేసుకోలేం కదా. ఆలోచించుకోండి, పోలీసు మిత్రులైనా ఆలోచించుకోండి, రాజకీయ నాయకులైనా ఆలోచించుకోండి, మంగ్లీ లాంటి ఎడ్డిమండలైనా ఆలోచించుకోండి, లేకపోతే తులసి చంద్ర లాంటి పిచ్చామైనా ఆలోచించుకోండి. ఎందుకంటే అందరూ ఒకరోజు చచ్చిపోయేదే, 100 ఏళ్ల కింద పుట్టినాడు ఎవడు లేడు, మనం కూడా ఒకరోజు చచ్చిపోతాము. కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోవమరా, కాబట్టి నీతోటి అందరం భూమి మీద బతకడానికి, సంతోషంగా బతకడానికి వచ్చినాం. కాబట్టి నీ అన్నల దగ్గర, తమ్ముల దగ్గర, నీ చెల్లెల దగ్గర, నీ అక్కల దగ్గర వాళ్ళ కష్టార్జితం దోసుకుంటే అది ఏమంటారు, నీ తరతరాలకి వాళ్ళ ఉసురు తగ్గుతుంది. అర్థమైందా? సుబ్బారావు పెట్టినటువంటి మొదటి ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో మంగ్లీ పాత్ర ఉంది అనేటువంటి అనుమానం ఉంది, కానీ మంగ్లీ ఉంది అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. మంగ్లీ పేరు చెప్తున్నారు, మంగ్లీ పేరు చెప్పే ఈ బాధితులు డబ్బులు వసూలు చేసిన ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. బరాబర్ చెప్తాం రా అయ్యా, నీ అమ్మ ఆ ఫోటోనే దొరికితే, ఆ యొక్క అంత మంచిగా దొరికితే, వీడియోలే దొరికితే ఇంకా అంటే మంగ్లీకి సంబంధం లేదంట. బరాబర్ చెప్తాం, బాధితులు చెప్పిందిగా చెప్తాం, ఎందుకు చెప్పాం, బరాబర్ చెప్తాం. ఎవరిని కేసులు పెట్టుకో మంగ్లీ. మంగ్లీ స్పందించడము, పంజాగుట్ట పిఎస్కి రావడము, కేసులు పెట్టడము, నా పాత్ర లేనే లేదు, నేను మీ కడుపులో పుట్టిన బిడ్డను, మీడియా సోషల్ మీడియా లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదానే కాదు, చాలా బిజీగా ఉన్నా, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దయచేసి నా పేరును తప్పుడుగా ప్రచారం చేయదంటూ మీడియా వాళ్లకు దండం పెట్టింది. సరే, మీడియా కూడా ఏం చేస్తుంది, ఇటు బాధితుల పక్షాన్ని నిలబడుతుంది, అటు మరి మంగ్లీ పక్షాన నిలబడుతుంది. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఇందులో ఎందుకు నిలబడతారు అయ్యా? అరే ఈడెవడో కొత్తవాడు ఉన్నాడు, ఈ తొలి వెలుగు ఛానల్లో ఈడెవడో ఉన్నాడు, ఎందుకు నిలబడతారు అయ్యా? బాధితుల పక్షాన్ని నిలబడాలి. మంగ్లీ ఏడ బాధితురాలు బలిసి కొట్టుకుంటుంది. ఆమెకు ఒక్కొక్క అపార్ట్మెంటే ఆమెకు 2 నుంచి 3 కోట్లు ఉన్నాయి ఆమెది. ఇప్పుడు ఆయనకు అమ్ముతా అన్నది మధు రామావత్కి దాదాపు 2 కోట్ల పైన ఉంది, 2 కోట్ల పైన ఉంది. అట్లాంటి ఎన్ని ఉన్నాయి ఆమెకి? ఒక షాపు ఓపెనింగ్ పోతే ఆమెకి ఎన్ని లక్షలు ఇస్తారు? ఆమె మెడలో డైమండ్ నెక్లెస్ ఉంది, ఆడికెళ్ళి వచ్చింది? ఎన్ని పాటలు పాడింది, ఎంత కష్టం చేస్తూ వచ్చింది? ఈమె కంటే గొప్పగా పాటలు పాడిన వాళ్ళు ఎవరి దగ్గర లేవు అవి. అర్థమైందా? ఆడికెళ్ళి వచ్చినాయి మంగ్లీకి? పిట్ట కథలు చెప్తున్నారు. తీయండి. ఆమె పాటలు పాడితే ఎంత ఆదాయం వచ్చింది, ఇంత సంపద మంగ్లీకి ఎక్కడిది? ఏ దేశాలు ఉంది, ఏ రాష్ట్రాల్లో ఆమె సంపద ఇంత ఎట్లా అక్యుములేట్ చేసింది? నిష్పక్షపాత విచారణ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు చేయాలి? పోలీసులకు ఉంటుంది యాక్సెస్, ఆ పవర్స్, ఆ యాక్సెస్. పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా చేస్తే అన్ని బయటకు వస్తాయి. చేస్తారా లేదా? చేయనిస్తారా? అంటే షీ కెన్ అదే ఆమెకు ఒక ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఆమెకు ఆ కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ప్లస్ చాలా మంది మొగోళ్ళకి, సోకాల్డ్ హై క్లాస్ జనాలకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి.
వాళ్ళ బలహీనతలు లేకపోతే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు తీసో వీడియోలు తీసో పెట్టుకున్నది అనుకో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా అన్నది అనుకో, ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఈ అమ్మ నా కెరియర్ మొత్తం బిగుతుంది, నా ఇజ్జత్ పోతుంది కాబట్టి దీన్ని ఎట్లయినా కాపాడాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది కావచ్చు, ఎవరికి తెలుసు? సింపుల్ కదా. ఇప్పుడు వాళ్ళతోటి పండుకొని ఆ వీడియో రికార్డ్ చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు వాడు రాజకీయ నాయకుడు చెప్తినకపోతే కేంద్ర సహాయ మంత్రిని నీ వీడియో బయట పెడతా బట్టలు లేకుండా అంటే వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎట్లయినా కాపాడుతాడు. మీడియా కాదు, తప్పు ఎవరిదని తేల్చాల్సింది న్యాయస్థానాలు. అక్కడ అడ్వకేట్ బాధ్యతల తరఫున తీసుకున్నటువంటి ఆధారాలని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మంగళి ఆ బ్రదర్ చెప్తున్న ప్రకారము గంత చిన్నప్పుడే 16-17 20 లోపలనే 16-17 ఉన్నప్పుడే ఆ నీ నగల్ని ఆ బ్రదర్ దొంగిలించిండు, ఆ పైసలు ఇవ్వమని ఆ బ్రదర్ ని బెదిరించినావు అంటే నీ సైకాలజీ ఎంతో అర్థమైతలే. అంటే యూ డూ ఎనీథింగ్ ఫర్ మనీ అనేది నాకు అర్థమవుతున్నది. ఎవరినైనా బెదిరిస్తావు, ఎవరినైనా మేనేజ్ చేస్తావు, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తావు. సింపుల్. అందుకే మీడియా ముందేమో బాధిత ఏడ్చినట్టు మాట్లాడతావు, మీడియా లేనప్పుడేమో వారిని బెదిరిస్తావు, బూతులు మాట్లాడతావు. గలీజ్ దానివి. ఎటువంటి ప్రమేయం లేదు, ఇదంతా నా మీద తప్పుడు ప్రచారం అని మంగళికి తరపున అడ్వకేట్ కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తాడు. ఈ 2 వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి ఫైనల్ గా మరి న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది, మరి మంగళి దోష నిర్దోష అనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు. ఎడ్డోడా ఈయనకి తెలియలేదు. బాధితులు అంతమంది కనిపిస్తుంటే మంగ్లీ ఎట్లా బాధితురాలు అవుతుంది రావులే. ముచ్చట చెప్పొస్తలేదు, బంక చెప్పొస్తలేదు. ఈడు అంటే టీవీలో పనిచేస్తాడు. ఈడు మీడియా పాత్ర ఒక మధ్యవర్తిగా ఉంటది. ఇటు ప్రజలకు మరి ఇటు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిలా ఉంటది. సో ఇప్పుడు ఇదే పని చేసింది మంగళి కేసు విషయంలో కూడా. ఇటు మంగళికి అటు బాధితులకు ఒక వారధిలాగా వినపడ్డటువంటి మీడియాకు ఇవాళ నోటీసులు ఇచ్చినట్టే. నిజంగా మంగళి ఇన్ని రోజుల పాటు చాలా తెలివిగల అమ్మాయివి, నువ్వు చాలా జెన్యున్ గా ఉన్నావు, చాలా మంచిగా ఆలోచిస్తున్నావు, నీకు మీడియా పట్ల ప్రజాస్వామ్యం పట్ల నీకు అపారమైనటువంటి గౌరవం ఉందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మంగళి మరి మీడియా హౌస్ లకు నోటీసులు పంపించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మరి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఈ పిల్లగాన్ని చూపెట్టడానికి నేను చూపెడతలేను. కానీ ఆ యాక్చువల్ కంప్లైంట్ ఏందో, ఎవరెవరి మీద కంప్లైంట్ చేసిందో అది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇది అయిపోతుంది, ఇది 1 నిమిషంలో అయిపోతుంది. సో యాక్చువల్ అది వస్తుంది. ఓకే, 1 నిమిషం. అప్పుడే మంగ్లీ విఫలమైనట్టే, ఫెయిల్ అయినట్టే ఇక. సో ఎందుకంటే మంగ్లీ పేరును ఉచ్చరించిన ప్రతి ఛానల్ కు నోటీసులు పంపిస్తున్నారు. ఇప్పటికి 40-50 ఛానల్ కు నోటీసులు వచ్చినాయి. ఈ సంఖ్య 100-200. మంగ్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తన గొయ్యి తానే తవ్వుకుంటున్నది. సింపుల్. ఓకే, ఇట్లాంటి నోటీసులు పంపించి ఇంకా తనకి ఇంకా కెరియర్ ని వరస్ట్ చేసుకుంటున్నది. సింపుల్. ఎవడు భయపడతారా? ఎవడు భయపడతారు? ఎందుకు భయపడతాము? తప్పు చెప్తే భయపడతాము, తప్పు చేస్తే భయపడతాము. తప్పు చేయలేదు, తప్పు చెప్తలేము. ఓకే, కాబట్టి ఏ ఛానల్ వాడు భయపడు. మంగ్లీ సత్యవతి ఈ రోజులో మీకు తెలియదు ఏముంటది, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. అంటే ఈమెకు తెలివి లేదా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే వీళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇస్తురా తెలుస్తలేదు మంగ్లీకి. అంటే నాకైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. నేను ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతా అన్న ఒక గుడ్డి ధీమా ఉన్నది ఆమెకి. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు నడిచింది, కానీ ఎల్లకాలం నడవదు అట్లా. ఎందుకంటే ఒక తప్పులకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నట్టు, హద్దులు ఉంటాయి. హద్దు పార్కి అంటే ఆ యొక్క లిమిట్స్ దాటినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద పనిష్మెంట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాల నుంచి బాధితుల పక్షాన ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నోటీసులు పంపించబోతున్నారు. అరే ఏకంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఏకంగా యూట్యూబ్, మెటా అంటే ఫేస్బుక్, లాంటి వాటికి కూడా యూట్యూబ్ లో నా వీడియోలను డిలీట్ చేయాలి, వీటిని ప్రమోట్ చేయదన్నట్టుగా మరి యూట్యూబ్ కే నోటీసులు పంపించారు. ఆయన పేరు చంద్రసేన్ అనేట ఆయనకి అది ఛానల్, అది చూపెడదాం. ఒక్కసారి మీరు ఈ నోటీసులు కనుక చూస్తే నివ్వరపోతారు. అరే ఇదెక్కడి వ్యవహారంలో ఆయన ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలే. సినిమా వాళ్ళు కొన్ని ఛానల్కి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మంగ్లీ గిన్ని ఛానళ్ళకి నోటీసులా. ఒకసారి చూడుర్రి, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మొదటిది ఇక్కడ నోటీస్ మీకు కనిపిస్తుంది, చంద్రసేన్ లా ఆఫీస్ నుంచి అంటూ మనకు అవంతి నగర్, బషీర్బాగ్, హైదరాబాద్ అంటూ మీకు ఇక్కడ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇచ్చారు. ఇక్కడ చూడండి, టీవీ9 నెట్వర్క్ కు నోటీసులు పోయినాయి, టీవీ5 నెట్వర్క్ కు నోటీసులు పోయినాయి, ఏబిఎన్ ఛానల్ కు నోటీసులు పోయినాయి, సాక్షికి పోయినాయి, ఎన్టీవీకి పోయినాయి, హెచ్ఎంటీవీకి పోయింది, ఇక్కడ ఆర్టీవీకి పోయింది, మహాన్యూస్ కు పోయింది, 10 టీవీకి పోయింది, V6 కూడా పోయింది కదా. అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఇవన్నీ. ఇక V6 విషయానికి రావాలే,
V6 విషయానికి వస్తే అసలు V6 ఛానల్ అనేది ఒక ఛానల్ అసలు లేకుంటే ఈమెని మాటకారి మంగ్లీ అని పరిచయం చేసింది ఇలా ఈమెను ఒక సెలబ్రిటీ చేసింది V6 ఛానల్. అందులో దాము రెడ్డి అంటాను, ఆ దామోదర్ రెడ్డి లేదా దాము రెడ్డి అనేటాయనని నాకు పెద్దల్లుడు, ఇంటికి పెద్దల్లుడు అని వాళ్ళ నాయన అందరికి ఊర్లో చెప్పుకుంటాడు అంట. సో అది పరిస్థితి. ఆయనకు ఈమెకు అఫేర్ ఉండే అని కూడా చాలా మంది అంటున్నారు. పేరుంటుండేనా? అసలు మంగ్లీ పోయి కర్ణాటకలో, మహారాష్ట్రలో, అమెరికాలో, దుబాయ్ లో పాట పాడే వ్యక్తేనా? మంగ్లీ స్వరం బయటకు వచ్చేదనా ఈ V6 లేకపోతే? మంగ్లీ స్వరం బయటకు వచ్చేదనా అసలు ఈ V6 ఛానల్ లేకపోతే? మరి అటువంటి ఛానల్ కూడా నోటీసులు పంపించింది. నీ స్వరాన్ని బయటకు వినిపించిన V6 ఛానల్, నిన్ను బయటి ప్రపంచానికి పరిచయం చేసిన ఛానల్, నీలో ఉన్నటువంటి మరో కోణాన్ని ప్రజలు ఓన్ చేసుకునే విధంగా నీ డ్రెస్సును, నీ వ్యక్తిత్వాన్ని, నీ గొంతును మార్చి ప్రజలకు చూపించినటువంటి V6 ఛానల్ కూడా నువ్వు నోటీసులు ఎట్లా పంపిస్తావు తల్లి? సరే, ఇప్పుడు నాది V6 కాదు, నేను V6 వ్యక్తిని కాదు, కానీ ఉంటది ఏదో మనం వచ్చినటువంటి దారిని మర్చిపోదని, మనం పుట్టిన ఊరిని మర్చిపోదని, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయనిచ్చిన వాళ్ళ పేరును మర్చిపోదని చరిత్రలో కొన్ని పదాలు రాసి పెట్టిరు. పెద్ద మనుషులు చెప్తున్నారు, తల్లి ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయించిన మర్చిపోవద్దని, మనల్ని ఆదుకున్నోని మర్చిపోవద్దని, మనల్ని పై తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోదని, మనం వచ్చిన దారిని మర్చిపోవద్దని పెద్దోళ్ళు చెప్తుండ్రు. సో అట్లా మరి మంగ్లీ ఏమైందో తెలియదు, V6 కూడా ఇచ్చింది. అంటే నన్ను అడిగితే కన్నతల్లి కాదు, మరి అంతకంటే ఎక్కువ V6 లైఫ్ ఇచ్చింది. అటువంటి V6 కూడా నోటీసులు ఇచ్చింది. ఇక వాహిని టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ నోట్ ఇచ్చింది, వాయిస్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ నోట్ ఇచ్చింది, యూట్యూబ్, గూగుల్, LLC ఇండియా ఇదేందో లైసెన్స్ ఆఫీసర్ ఏమన్నట్టు నోటీసులు ఇచ్చారు. ఇక రమావత్ మధు, మిస్టర్ రమావత్ మధు ఇంకాడు ఆయన పోయి జైల్లో ఉన్న, ఆయన కూడా నోటీసులు ఇచ్చారు. సో ఫేస్బుక్ మీటా మిస్టర్ రమావత్. ఇక ఇక్కడ చూడండి, ఇదేందో గుర్గాన్ అంట, గుర్గాన్ అనే దానికి కూడా ఏదో మరి మంగ్లీ వీడియోలు పెట్టాడు. ఇక రమావత్ మధు ఇక్కడ రెండు నోటీసులు, ఒక 16 ఇక్కడ వచ్చిందా. మిస్టర్ సింగాపోగ్ సుబ్బారావు, ఈయన ఇప్పుడు ఈ మంగ్లీ కేసు మైక్రో ఫైనాన్స్ లా హీరో. ఈ సినిమా మొత్తానికి హీరో ఎవరంటే ఈ సుబ్బారావు అంటే ఆయన అడ్వకేట్. ఈ హీరోనే బయటకు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ హీరోనే మరి నోటీసులకు ఇలా ఆయన కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం వచ్చింది. ఈ హిమాకాంత్ రెడ్డి ఆయన అందులో పార్ట్నర్ గా బాధ్యతగా ఉన్నాడు. సుమన్ టీవీ, ఈ సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి వచ్చింది. ఇదేంటి మన తొలి వెలుగు ఛానల్ కి వచ్చింది. కాలోజీ టీవీ అంట, ఇది కాలోజీ టీవీ, కాలోజీ టీవీ అంట. శ్రీనివాసు కాలోజీ టీవీ, సారీ కాలోజీ టీవీ కరెక్టే ఉంది. కాలోజీ టీవీకి నోటీసులు వచ్చినాయి. బిగ్ టీవీకి నోటీసులు పోయినాయి. KR టీవీకి పోయినాయి. సోషల్ పోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పోయినాయి. ఇదేంది ధారావాహి టీవీ అంట, ఇది ధారావాహి టీవీకి పోయినాయి. ఆంధ్రప్రభ పోయింది, సిగ్నేచర్ స్టూడియో పోయింది, CVR పోయింది, N9 మీడియా పోయింది, సేవలాల్ బంజారా భవన్, సేవలాల్ బిడ్డ సేవలాల్ ఛానల్ కూడా మరి నోటీసులు పంపించింది. ఇక్కడ ఏమన్నదా, ఇక BRK న్యూస్ కు పోయింది, CVR న్యూస్ కు పోయింది. ఇలా CVR న్యూస్ తెలుగు, CVR న్యూస్ 2 ఛానల్. Come on. Let's say you want to grow $300 a month over 25 years for retirement. Both regular and ఒకటిగా పంపించింది. జీ తెలుగు పోయింది, iNews పోయింది, యోయో పోయింది, కన్నడ TV9 పోయింది, TV5 కన్నడ పోయింది, ETV పోయింది, 6TV పోయింది. ఇట్లా ఎన్ని అని చెప్తాం, ఎన్ని అని చెప్పుకుంటూ పోతావు. బొచ్చడు ఇట్లా 100 ఛానళ్లకు పంపించేదట, 100 ఛానళ్లకు పంపించేదట. అక్క ఇప్పుడు కేవలం ఒక 30-40 ఛానల్ చేరుకునేట గిద్ద బెడలు పంపించారట. ఏమున్న దాంట్లో సమాచారం అంటే, నా వీడియోలు ఎట్లా పెట్టిరు, ఏం ఆధారాలతో పెట్టిరు, మీరు లీగల్ గా మీరు ఏమేమి ఫైట్ చేయాలి, నా వీడియోలు ఉంచాలా తొలగించాలా, ఇట్లా లీగల్ పాయింట్స్ అన్ని కూడా మరి ఆమె ఒక కాపీ ఒక్కొక్క ఆఫీస్ కు పంపించిందట. సో మరి మంగ్లీ గారికి ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. మంగ్లీ గారు, ఇది మీకు న్యాయమా అని మేము అడుగుతున్నాం. బాధితుల పక్షాన నిలబడేటువంటి మీడియా ఛానళ్ళకి రేపు నాకు తెలిసి పర్సనల్ గా జర్నలిస్ట్ కూడా పంపిస్తుంది. ఆ వార్త కవర్ చేయడానికి పోయినా జర్నలిస్ట్ కి అక్కడటువంటి కెమెరామ్యాన్ కూడా నాకు తెలిసి నోటీసులు పంపిస్తూ మంగ్లీ. ఎట్లా పోతారు మీరు, మీ ఆఫీస్ లో చెప్పగానే మీరు కెమెరా పట్టుకొని పోతారా? మీరు పోయి నా పేరును మీరు పోయి ఆడ అక్కడటువంటి లంబాడి తాండాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డల దగ్గరికి పోయి ఎట్లా మీరు నా పేరును ఉచ్చరిస్తారు అని ఇట్లా కూడా నోటీసులు పంపిస్తుంది. అరే బంజారా బిడ్డలు వాళ్ళు మాట్లాడుతుంటే కన్నీళ్ళు ఆగుతలేవు. పాపం చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు, ఆ సుమన్ లాంటి వాళ్ళు,
అమ్మాయి పేరేం పేరు ఉండే ప్రత్యూష అనుకుంటా ఇట్లా కూడా కొంతమంది ఈ పిల్లగానికి వస్తలేదు న్యూస్ ఎప్పుడు మంది పోయి ఆ బాధితుల ఇళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంటే అసలు కనీళ్ళు ఆగుతలేవు. ఆ కేసుకు సంబంధం లేని వాళ్ళు కూడా కనీళ్ళు పెట్టుకుంటారు. అయ్యో బంజారా బిడ్డలు అంటేనే వెనుకబడ్డ బిడ్డలు, వాళ్ళు ఏదో అధిక వడ్డీ అనగానే కొంత 4 రూపాయలు వస్తాయి కదా అని ఆస్తులు కుదపెట్టి బంగారం కుదపెట్టి మరి తెచ్చి అది మిత్రులారా. సో మోస్ట్లీ చూపెట్టిన ఓకే. సో కాబట్టి నేను ఒకటే కోరుతున్నా ఏంటంటే దయచేసి ఎవ్వరు ఆమె 100 ఇట్లాంటి ఇంకా 100 నోటీసులు పంపించినా ఎవరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు చెప్తూనే ఉందాం. ఓకే, ఈ కేసులో, ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో ఇంకా నిష్పక్షపాతమైన విచారణ త్వరితగతిన జరిగేటట్టుగా మనం ఇంకా పోరాటం చేద్దాం. బాధితులు వాళ్ళ డబ్బులు అట్లీస్ట్ తక్కువ వీళ్ళు దోసుకున్న అన్ని తేవగలిగితే తెప్పించి, ఒకవేళ తక్కువైతే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి అట్లీస్ట్ వాళ్ళు కోల్పోయిన దాంట్లో సగమన్నా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు మీడియా కానీ, అట్లనే ఏమంటారు శాటిలైట్ ఛానల్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, అదేవిధంగా ఈ యొక్క సోషల్ యాక్టివిస్టులు కానీ, సామాజిక ఎవరైనా సరే అందరం కలిసి, ఈవెన్ రాజకీయ పార్టీలైనా సరే ఇట్లాంటి పునరావృతం కాకుండా కాపాడుకోవడం. ఇంకోటి, ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకండి రాయ్యా. డబ్బులు ఇచ్చేదంటే పోతేవా అనుకుంటేనే ఇవ్వండి. స్మాల్ అమౌంట్లో అయితే. బిగ్ అమౌంట్ అయితే మాత్రం ప్రాపర్గా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి ప్రాపర్గా అవన్నీ లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కరెక్ట్ వెరిఫై చేసుకొని ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ విధంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళని ట్రస్ట్ నమ్మొచ్చు అని అన్ని రేపు పొద్దున ఒకవేళ ఎగ్గొట్టినా కానీ మనం కొట్లాడేటట్టు ఉండే విధంగా ఆ యొక్క బాండ్ పేపర్, ప్రామిసరీ నోట్లో ఏముంటాయో లీగల్ టర్మినాలజీ ప్రకారం అట్లా ఇవ్వండి. కానీ గుడ్డిగా నమ్మి ఎవరికి 5 రూపాయలు ఇవ్వకూడదు. ఓకే, లీగల్ ఫీజు ఉట్టి పేపర్ వర్క్కి ఎక్కువ ఉండదు. కొట్లాడడానికి ట్రయల్కి వాటికి ఎక్కువ అవుతుంది, కానీ డాక్యుమెంటేషన్కి ఎక్కువ కాదు లీగల్ ఫీజు. సో కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, అదొకటి. సో ఆ విధంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మనం పోరాడదాం. అట్లనే ఇప్పుడు నా పెళ్లి నా పర్సనల్, లేకపోతే మా నాయన తాగేది నా పర్సనల్, అవెందుకు చెప్తున్నారు అంటాడు. ఎట్లా పర్సనల్ అవుతుంది మంగ్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికీ పర్సనల్ కాదు. ఏది వాళ్ళ బెడ్రూమ్లో, బాత్రూంలో చేసుకునే కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని పబ్లికే. అర్థమైందా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం, 100 మందినో 500 మందినో పిలిచి ఎందుకు పెళ్లి చేసుకుంటాం? అరే నేను ఈ అమ్మాయితోటో ఈ అబ్బాయితోటో నేను కలిసి ఉంటున్నారా, ఇక్కడ నుంచి మమ్మల్ని తప్పార్థం చేసుకోవద్దురా, మళ్ళీ మీరు ఇట్లా అని మన అందరికీ తెలిసేటట్టు పెళ్లిళ్ళు చేసుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం ఇక్కడ నుంచి కలిసి ఉంటారా, మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సింపుల్. ఓకే. సో కాబట్టి పెళ్లి అనేది 100 మందిని పిలుచుకొని పెళ్లి చేసుకున్నాక అది ఎట్లా అందరికి పత్రికలు పంచిపెట్టినాక ప్రింట్ చేసి అది ఎట్లా పర్సనల్ అవుతుంది మంగ్లీ? అర్థమైందా? సమాజంలో ఉన్నప్పుడు అదే చెప్తాను, బెడ్రూమ్లో బాత్రూంలో చేసేది తప్ప మిగతా అన్ని పబ్లికే. కాకపోతే ఒక సామాన్యులని అవి ఎందుకు పట్టించుకోరు అంటే వాళ్ళకి టైం వేస్ట్. సెలబ్రిటీకి క్యూరియాసిటీ ఉంటుంది సెలబ్రిటీ అంటే, కాబట్టి అది తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి మంగ్లీ, మీ నాయన తాగుతాడన్నా, లేకపోతే మీ చెల్లె ఇట్లా అన్నా, మీ తమ్ముడు అట్లా అన్నా, ఓకే, అవన్నీ పబ్లిక్ విషయాలే. బరాబరు మాట్లాడతాం. నా గురించి కూడా ఏమైనా వాస్తవం తెలిస్తే మాట్లాడుకో, ఎవరు వద్దంటలేడు. ఒకవేళ ప్రజలు చెప్పింది నచ్చకపోతే నీకు చెప్పుకునే అవకాశం ఉంటుంది, నీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రజల్ని చెప్పొద్దు అనే హక్కు నీకు లేదు మంగ్లీ. వాళ్ళ స్వానుభవాలు వాళ్ళు చెప్పే హక్కు ప్రతి వ్యక్తికి ఉన్నది. అది రమేష్ బ్రదర్ అయినా, యూట్యూబ్ ఛానల్ అయినా, శాటిలైట్ ఛానల్ అయినా, వాళ్ళు చెప్పింది నచ్చకపోతే నీకు చెప్పుకునే హక్కు ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పొద్దు అనే హక్కు నీకు లేదు. అది నా భావ స్వేచ్ఛను తీసేసి హక్కు లేదు. నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు చెప్పుకో. కాబట్టి మంగ్లీ సిగ్గుశరం తెచ్చుకో. ఓకే, ఆ యొక్క అడ్డదారులు వెతుక్కోవడం బంద్ చేయి. ఓకే, పైసలు దెర్ ఇస్ నో ఈజీ మనీ. ఓకే, ఈజీ మనీ అనే కాన్సెప్ట్ లేదు. కష్టపడకుండా డబ్బులు రావు. బిగ్ అమౌంట్ తక్కువ టైంలో రావాలంటే ఇల్లీగల్ పనులు చేయాలి. ఇల్లీగల్ పనులు చేయడం అంటే వేరే వాళ్ళకి నష్టం చేయడం అని అర్థం. ఎందుకంటే చట్టం ఏం రాసింది అంటే అందరినీ కాపాడడానికి చట్టాలు తెచ్చారు, లీగల్ చేశారు. లీగల్ అంటే చట్టం. సో చట్టానికి భిన్నంగా చేసినప్పుడే, ఇల్లీగల్ చేసినప్పుడే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే నువ్వు వేరే వాళ్ళకి ఇల్లీగల్ పని చేస్తున్నావు అంటే వేరే వాళ్ళకి నష్టం చేస్తున్నావు అర్థం, చట్ట వ్యతిరేకం చేస్తున్నావు అంటే.
కాబట్టి ఆ చట్ట వ్యతిరేకం చేయకుండా చట్టాల పరిధిలోనే కొంచెం టైం తీసుకొని అయినా సరే డబ్బులు సంపాదించే మార్గాలు, మంచి మార్గాలు చాలా ఉన్నాయి. అట్లా చేసుకో, ఎవడొద్దన్నాడు. సో కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ చెప్తున్నప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఎవరైతే బాధితుల తరపున కొట్లాడుతారో వాళ్ళ మీద నువ్వు ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు మారడానికి సిద్ధంగా లేవు. నేను ఇట్లనే దోసుకుంటా, నేను అన్ని మేనేజ్ చేస్తా అనుకుంటే అది నీ భ్రమ. ప్రకృతి తప్పకుండా ఒకవేళ వీళ్ళందరినీ మేనేజ్ చేసి నువ్వు బయటపడ్డా కానీ ప్రకృతి మాత్రం నిన్ను శిక్షిస్తుంది. సేవాలాల్ మహారాజే శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకో బిడ్డ. ఓకే, లేకపోతే భవానీ తుల్జా భవానీ మాతనే నిన్ను శిక్షిస్తుంది. నువ్వు ఏ ఆంజనేయ స్వామి గుడి కట్టించినావో ఆంజనేయ స్వామి శిక్షిస్తాడు. దేవుడి పేరు చెప్తే దేవుడు కాపాడు. దేవునికి కొబ్బరికాయ కొడితే, దేవునికి దండం పెడితే దేవుడు కాపాడు. దేవుడు చెప్పిన సిద్ధాంతాలను పాటించినప్పుడే దేవుడు కాపాడుతాడు. కానీ ఆయన సిద్ధాంతాలకు ద్రోహం చేసుకుంటా ఆయన మొక్కితే ఆయన నన్ను మోసం చేస్తున్నావు దొంగ ముండా అని తిడతాడు. అర్థమైందా?